రఫీ గారు, సయ్యద్ రఫీ గారు, టీడీపీ అధికార ప్రతినిధి. రఫీ గారు నమస్తే. నమస్తే సార్. రైట్, బడ్జెట్ ముఖ్యంగా ఇంతకుముందు మన బండారు రామ్మోహన్ రావు గారు చెప్పారు. ఒక విధంగా చెప్పాలంటే గతంలో కన్నా కూడా ఇది బడ్జెట్ చేసినటువంటి ప్రయత్నాలు అయితే మాత్రం అభినందించాలా, కొంచెం పర్వాలేదు, పూర్తి స్థాయి బడ్జెట్ని ప్రవేశపెట్టారు. కొన్ని సంక్షేమ పథకాలు అవ్వచ్చు, లేకపోతే ఇచ్చిన హామీలు ఏవైతే అవి అమలు చేయాలన్నారు. ముఖ్యంగా రామ్మోహన్ రావు గారు చెప్పిన విశ్లేషణ అట్లా ఉంది. కానీ వైసీపీ నేతలు అయితే మాత్రం తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అంటే బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేసు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో దాదాపు 25 సార్లు గత ప్రభుత్వం విధ్వంసం అని 25 సార్లు చెప్పారు. విధ్వంసం అనే 10 సార్లు చెప్పారు. ఏంటి ఈ నెగిటివ్? మొత్తం పాజిటివ్గా ఆలోచించాలి కానీ నెగిటివ్ తోటి మాట్లాడటం ఏంటి? విధ్వంసం లేకపోతే గత ప్రభుత్వం గురించేనే మీరు బడ్జెట్లో ప్రత్యేకంగా చేర్చాల్సిన పని ఏందని గత ఆర్థిక శాఖ మంత్రి గత ప్రభుత్వంలో ఉన్న బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇక బొత్స కామెంట్లో ఇవన్నీ కూడా మీరు స్పందించాల్సిన అవసరం ఉంది. రఫీ గారు నమస్కారం సార్. మీకు రామ్మోహన్ గారికి అలాగే స్వతంత్ర వీక్షకులందరికీ కూడా శుభ సాయంత్రం. అసెంబ్లీకి రాకుండా ఎక్కడో చెట్టు కిందనో ఓ పుట్ట దగ్గర ఒక ఇంట్లోనో కూర్చొని విమర్శించే మాటలకి విలువ ఉందంటారా? చెప్పండి. ఆ పార్టీ అసెంబ్లీకి రావాలా? అసెంబ్లీలో చర్చల్లో పాల్గొవాలా? మాట్లాడాలి. అసెంబ్లీకి రాము, మేము విమర్శిస్తామంటే విమర్శించుకోండి. ఈ ప్రభుత్వం ఏర్పడిన నెల రోజులకే దీన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన పెట్టండి అని చెప్పి డిమాండ్ చేసినటువంటి పార్టీ అది. దానికి మేము జవాబు చెప్పాలా? మేము సూపర్ 6 పథకాలని అమలు చేస్తామని చెప్తాం. 4,000 రూపాయలు పెన్షన్ సూపర్ 6 లో కాదని, అరియర్స్ తో పాటు 7,000 ఇచ్చాం. ప్రతి నెల జీతాలు ఇస్తున్నాం. అది మీరు గమనించారో లేదో? 1వ తారీఖు పెన్షన్తో పాటు ప్రతి నెల జీతాలు ఇవ్వలేదు గత ప్రభుత్వం. అనేక అనుబంధ డిపార్ట్మెంట్స్ ఉంటే చూసారా రాష్ట్ర ప్రభుత్వానికి, వాళ్ళందరికీ జీతాలు ఎక్కొట్టారు. నెలలు కాదు, సంవత్సరాల పాటు వాళ్ళందరికీ ఇచ్చాం మేము వచ్చిన తర్వాత. 1వ తారీఖు రావడంతో పెన్షన్తో పాటు ఉద్యోగస్తులకు జీతాలు ఇస్తున్నాం. రోడ్లు వేసామా లేదా? 90% రోడ్లు వేసామా లేదా? అది ప్రగతి కాదా? పంచాయతీ నిధులన్నీ లాగేశారు ఆయన. సర్పంచులు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేశారా లేదా? అరెస్ట్ అయ్యారా లేదా? లాఠీ దెబ్బలు తిన్నారా లేదా? జైళ్ల పాలు అయ్యారా లేదా సర్పంచులు? 3 విడతలుగా పంచాయతీలకు డబ్బులు ఇచ్చాం. 2,000 కోట్లు ఒకేసారి రిలీజ్ చేశాం. 22,000 కోట్ల రూపాయలతో పంచాయతీల్లో పనులు ప్రారంభించాం. సీసీ రోడ్లు వేయటం కానీ, వీధి దీపాలు పోతే వీధి దీపాలు వేయటం కానీ, పారిశుధ్యం కార్మికులకి జీతాలు ఇవ్వకపోతే వాళ్ళకి జీతాలు ఇవ్వటం కానీ, స్వచ్ఛాంధ్ర కార్యక్రమం కింద రాష్ట్రంలో 8,000 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్ లో ప్రవేశపెట్టాం. ప్రతి శాఖకి డబ్బులు ఇచ్చాం. మేము 6 సూపర్ 6 పథకాలు అనౌన్స్ చేసి అందులో మేము అనౌన్స్ చేయని 4,000 రూపాయల పెన్షన్ తో పాటు 204 అన్నా క్యాంటీన్లు ఈ రాష్ట్రంలో అమలు చేస్తున్నాం. పేదవాడికి పట్టి అన్నం పెడుతున్నాం 3 పూట్ల 5 రూపాయలకి. ఇంకా ఇంకో 50 అన్నా క్యాంటీన్లు ఈ రాష్ట్రంలో విస్తరించాలని చెప్పి ఆలోచన చేస్తా ఉన్నాం. ఇది కాదా సంక్షేమం అంటే? కార్మికులకి నిధి జగనన్న బీమా కింద ఉన్నటువంటి పథకాన్ని రద్దు చేశారు జగన్మోహన్ రెడ్డి. 27 పథకాలు ఏదైతే మా ప్రభుత్వ హయాంలో నడిచిన వాటన్నిటినీ రద్దు చేశాడు. కేంద్రంలో 93 పథకాలు ఉన్నాయి మ్యాచింగ్ గ్రాంట్స్ తో. 10%తో 30%తో 40%తో 50% మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తే కేంద్రం నుంచి వచ్చేటువంటి పథకాలు 93 ఉన్నాయి. 93 రద్దు చేశాడు. మేము వాటిని 73 పునరుద్ధరించాం.
చాలా మంది చెప్తా ఉన్నారు పొద్దున ఈ బడ్జెట్ చూసిన తర్వాత మేధావులు. అవును. తల్లికి వందనానికి 12,000 కోట్లు కావాలంటే 9,000 కోట్లే కేటాయించారు ఈ బడ్జెట్ లో. అంటే కొంతమందికి ఇవ్వకుండా ఎక్కొట్టాలా లేదా తక్కువ ఇస్తారా అని అడుగుతున్నారు. సర్వశిక్ష అభియాన్ కింద మేము మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తే అవును. కేంద్రం నుంచి కొన్ని నిధులు వస్తే 4,000 కోట్ల రూపాయలు వస్తాయి. అవును. అవి యాడ్ చేసి 12,000 కోట్ల రూపాయలతో తల్లికి వందనం పిల్లలందరికీ డబ్బులు ఇస్తాం. అన్నదాత సుఖీభావకి కేంద్రం ఇచ్చేది మేము ఇచ్చేది కలిపి 20,000 కోట్లు ఇస్తాం. కేంద్రం దాన్ని 10,000 రూపాయలకి పెంచేటువంటి ఆలోచనలో ఉంది. నెక్స్ట్ ఇయర్ లో అది 10,000 పెంచబోతా ఉంది. రైట్. మాకు అది వెసులుబాటు కాబోతా ఉంది. అది